వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ఊరికి ఏదైనా పారాయణం చేయటం వలన ప్రయోజనం ఉపయోగం ఏమిటి తల్లి? మళ్ళీ చదవటం మీరు సాధన చెయ్యకపోతే మీరు చదివింది దేనికి? ఎందుకు సమాచారం సరిపోదు? పరివర్తన అనేది చాలా ముఖ్యం తల్లి. మీ హృదయాన్ని మార్చుకోవాలి, కరుణతో నింపుకోవాలి. అప్పుడే మీరు చేసిన పారాయణకు విలువ ఉంటుంది. బాబా యొక్క లీలలు నిగూఢంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవటం అంత సులభం కాదు. ఒకరోజు భక్తులంతా ద్వారకామాయిలో కూర్చుని భోజనాలు చేస్తుండగా బాబా హఠాత్తుగా తలపైకెత్తి ఆగు, కాసేపు ఆగు అని హెచ్చరించారు. ఆ మాటలోని అంతరార్థం ఎవ్వరికీ అర్థం కాలేదు. భోజనాలు పూర్తయ్యి అంతా బయటకు వెళ్ళగానే బాబా పైకప్పు వైపు చూస్తూ ఇహ గర్జించు అన్నారు. మరుక్షణం పెళ్ళపెళ్ళామంటూ పైకప్పు కొంతమేర కుప్పకూలిపోయింది. అలా భక్తుల యొక్క ప్రాణాలు కాపాడిన బాబా మసీదు మరమ్మత్తు నిమిత్తం చావిడికి తన బస మార్చుకున్నారు. బాబా యొక్క దివ్యలీలలు ఎప్పుడు ఎవరిని ఎలా కరుణిస్తాయో ఎవ్వరూ కూడా చెప్పలేరు. బాబా సేవకులలో ఒకరైన నిమోన్కర్ కుమారుడు హనుమాన్ భక్తుడు. ఆ బాలుడు కూడా బాబాని సేవిస్తూ ఆయన యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ బాలుడు బాబా ఆసనం మీద నేలని శుభ్రం చేస్తూ ఉండగా బాబా హఠాత్తుగా అదృశ్యమై ఆయన స్థానంలో ఆంజనేయుడి యొక్క దర్శనమిచ్చారు. ఆ బాలుడు ఆనందంతో ఆహా, బాబాయే మారుతి అని అరిచాడు పారవస్యంతో. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.